ఏంటండి ఆర్జీవి గారిని పెళ్లి చేసుకోబోతున్నారంట? కంగ్రాచులేషన్స్. ఆర్జీవితో సెక్స్ చేసి అయితే ఏంటి అని స్టేట్మెంట్ పెట్టి thumbnail పెట్టారు. అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంటుందంటే అని అనుకుంటారు కానీ అండి సెక్స్ పరంగా అమ్మాయిలకి ఏం చెప్తారు, అబ్బాయిలకి ఏం చెప్తారు? అందరూ అన్ని చేయండి కానీ కన్సెంట్ ఒక్కటి నేర్చుకోండి. సో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ పెళ్లి ఆలోచనలు ఉన్నాయి మీకు? ఇప్పుడు యాక్చువల్ గా నా దగ్గర షిజు అని ఒక డాగ్ ఉంది. వాడితో చాలా టైం స్పెండ్ చేసి నాకు రిలేషన్షిప్స్ కి టైం దొరకట్లేదు. యానిమల్ లవ్, సినిమా యానిమల్ లవ్ కాదు. అమ్మ బాబోయ్, నచ్చిందా మీకు? నచ్చలేదండి. అలిగి ఉన్న చిన్న అబ్బాయి కోపాన్ని బాగా డబ్బులున్న ఇది మా స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు సందీప్ రెడ్డి గారిని నేను చెడ్డోళ్ళు అనట్లేదు. అర్జున్ రెడ్డి సినిమా అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ వేర్ ఐ గాట్ స్లాప్. సొసైటీ ఫేర్ గా లేదు, ఏది సరిగ్గా లేదు. అందులో నాకు హెల్త్ ఇష్యూస్, చైల్డ్హుడ్ ట్రామా ఇవన్నీ పెట్టుకొని నేను ఏ రేస్ పరిగెత్తాలనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరు? ఐ డోంట్ నో. అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు? ఇంట్లో 5 అమ్మాయిలు. ఓకే, మా పేరెంట్స్ డివోర్స్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే డెలివరీ అవుతుందో బేబీకి, ఆ డెలివరీ అనేది ఆర్గాజం, ఎక్స్ట్రీమ్ ఆర్గాజం ఫీలింగ్ లో రావాలి, కానీ పెయిన్ అవుతుంది. మనకి పీరియడ్స్ పెయిన్ అనేది కూడా ట్రామాకి రిలేట్ అయ్యింది. ఏది సేఫ్ కాదు అనేది మనకి సైకాలజీ ఇచ్చేస్తుంది. నాకు సైకాలజిస్ట్ కనబడుతున్నారు. ఇక ఆడవాళ్ళందరూ సైకాలజిస్ట్ లో వెళ్తున్నారు, దాని తర్వాత బాగుపడతారు. రేవంత్ రెడ్డి గారికి నా చిన్న అపీల్, సార్ వీలైతే స్కూల్ అకాడమిక్స్ లో సైకాలజీ సబ్జెక్ట్ ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందేమో అన్న కోరిక. ప్లీజ్ గివ్ ఇట్ ఎ థాట్. మీకున్న ప్రాబ్లమ్ దట్ ఈస్ నాట్ సివియర్ కదా, ఆటో ఇమ్యూనిటీ. సివియర్ నా మొత్తం. ఇట్స్ జస్ట్ దట్ నేను అన్ని ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ పుచ్చుకొని వచ్చి కూర్చున్నాను కాబట్టి యాక్టివ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు సమంతకి మయోసైటిస్, దిస్ ఇస్ ఆల్ ట్రామా రెస్పాన్స్. యు ఆర్ గెటింగ్ ఆఫర్స్ వస్తున్నాయి, బట్ చేసే శక్తి లేదు. ఎనర్జీ లెవెల్స్ కాదు, పెయిన్ లెవెల్స్. అట్ లీస్ట్ యు కెన్ సిట్ అండ్ టాక్. ఇప్పుడు నాకు ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయింది, ఇంకో గంట తర్వాత వెళ్ళి పడుకోవాలి. హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ అండి. నా హెల్త్ ఇష్యూ కోసం నేను కొంచెం క్రౌడ్ ఫండ్ రైజ్ చేస్తున్నా. ఐ నీడ్ 12 lakhs ఫర్ దట్. దయచేసి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత డొనేట్ చేయండి, షేర్ చేయండి. బెదిరించట్లేదు, అడుగుతున్నా కానీ బాధ్యతగా అడుగుతున్నా. హాయ్ గాయత్రి గారు, హౌ ఆర్ యు? హాయ్ పవన్ గారు, ఐమ్ గుడ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఎలా ఉందండి లైఫ్? నైస్. ఎలా ఉంది అంటే, ఇప్పుడు లాక్డౌన్స్ తర్వాత ఎవరిని అడిగినా లైఫ్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఆన్సరే వస్తుంది. ఏమైతుందో అర్థం అవుతలేదు కానీ నాకు మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత, అంటే గతంలో నాకు మీతో కొంచెం పరిచయం కూడా ఉంది కదా, సో చూసిన తర్వాత నాకు ఫస్ట్ క్వశ్చనర్ రాసుకుని మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకోటి రాసుకుని ఇంకోటి అలా అలవాటు. జనరల్గా ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ గురించి కొంత రీసెర్చ్ వర్క్ కానీ అది కానీ చేస్తాను. బట్ మీ విషయంలో గాయత్రి గుప్తా గారిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇవాళ అన్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ లైఫ్? ఒక లైఫ్ అనే పదం వచ్చింది నాకు. గాయత్రి గుప్తా గారిని ఫస్ట్ అడిగే క్వశ్చన్ లైఫ్ ఎలా ఉందని. ఎందుకంటే ఎందుకు అలా అడగాలనిపించింది అని అంటే ఒక లైఫ్ గురించి మీరు ఇచ్చే ఒక నిర్వచనం అంటారు కదా, ఒక డెఫినేషన్, అది మీరు ఒక కొత్తగా ఇస్తున్నారు అని అనిపించింది. చాలా తక్కువ మంది ఇస్తారు అలాంటి డెఫినేషన్, బికాస్ మీరు చూసిన పరిస్థితులు కావచ్చు. అంటే ఇప్పుడు మీరు చాలా సింపుల్ గా అడిగేశారు హౌ ఇస్ లైఫ్ అని. దాని ఆన్సర్ అంత సింపుల్ గా, అందుకనే ఈ లేయర్స్ కూడా, ఈ డెప్త్ లేయర్స్ కూడా చెప్పా. ఎందుకు అడిగాను అని అంత డిగ్ చేసి అడుగుతున్నా. హౌ ఇస్ యువర్ లైఫ్ అనే దానిలోనే ఇన్ని ఆన్సర్స్ వస్తాయి నాకు. అంటే ఇప్పుడు హౌ ఇస్ లైఫ్ అంటే ఒక అమ్మాయిగా, మిలీనియల్ జనరేషన్ లో పుట్టిన ఒక అమ్మాయిగా, పెళ్లి చేసుకోకుండా 39 years వచ్చిన ఒక అమ్మాయిగా, పిల్లల వయసు ఉన్నా కూడా పెళ్లి కూడా కాలేని ఒక అమ్మాయిగా, ఇండస్ట్రీలో ఫేమ్ ఉంది కానీ ఇంకా సినిమాలు ఏంటి ఎక్కువ లేని అని ఒక అమ్మాయిగా, హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ లేని ఒక అమ్మాయిగా, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ ఐఎమ్ రైడింగ్ ఇన్. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ దేవుడు నాకు ఏం అసైన్మెంట్ ఇచ్చిండో లైఫ్ కి తెలియదు కానీ ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ ఉంది. ఒకప్పుడు అనిపించేది వై మీ అని, ఇప్పుడైతే మజా వస్తుంది. అంటే ఇప్పుడు సముద్రంలో ఫస్ట్ వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, ఒక్కసారి ఆ వేవ్స్ మీద ఈదడం స్టార్ట్ అయితే అదొక ఫన్ ఉంటది. అప్స్ అండ్ డౌన్స్ ఎంజాయ్ చేస్తాం. ఒక పెయిన్ ని, ఒక
హర్ట్ ని, ఒక బాధని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని నేర్చుకొని ఐ డోంట్ నో వేర్ ఐమ్ హెడింగ్, బట్ హ్యావింగ్ ఫన్ ఫర్ షూర్. నొప్పిలో కూడా సెలబ్రేటింగ్. అందుకే అడిగే లైఫ్ అని. సో కొంతమందికి అంటే మీ గురించి తెలియని వాళ్ళకి మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, బట్ రొటీన్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు. మీరు వాయిస్ అనేది ఒక ఇష్యూ మీద, పర్టికులర్ ఇష్యూ మీద రేస్ చేశారు, అంటే అది చాలా మందికి రీచ్ అయింది, అండ్ మిగతా హీరోయిన్స్ని కూడా అది ఇంపాక్ట్, వాళ్ళ మీద కొంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది, వాళ్ళు కూడా వాయిస్ చెప్పడం మొదలెట్టారు. ఇలా వెళ్ళిన గ్రాఫ్ ఒక కాస్టింగ్ కౌచ్ మీద అందరూ వాయిస్ చెప్తారు, ఇంకా ఇండస్ట్రీ కొంచెం బాగుపడిపోతుంది, న్యూ జనరేషన్ వస్తుంది అన్న టైంలో అసలు ఏ కాస్టింగ్ కౌచ్ లేనట్టు ఇండస్ట్రీలో అసలు ఎవరు ఏం మాట్లాడకుండా అంటే అలవాటు అయిపోయారా? కాస్టింగ్ కౌచ్ అనేది పోయిందా? ఎవరికి నన్ను అడిగితే స్లేవరీకి అలవాటు పడిపోయింది. మన జనరేషన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవాలని టీచర్స్ కొడతారు. అంటే ఒక పిల్లలకి జ్ఞానం పెంచడానికి కొట్టి పెంచడం ఏంటి? ఇట్స్ క్వశ్చన్. అంటే అక్కడ ప్రాబ్లం, అక్కడ కొట్టడం అనేది డిసిప్లిన్ కాదు, కొట్టడం అనేది స్లేవరీ నేర్పించడం సబ్కాన్షియస్ గా. ఓకే. సో ఇంట్లో డిసిప్లిన్ అని చెప్పి అమ్మ నాన్న అరుస్తారు, అది డిసిప్లిన్ కాదు, అది స్లేవరీ నేర్పించడం. అంటే నీకు పట్టించుకునే వాళ్ళు, నీకు పే చేసేవాళ్ళు, నిన్ను యు ఆర్ బిలాంగ్డ్ అనే ఒక ప్రతి ప్లేస్ లో మనకి ఎక్స్ప్లాయిటేషన్, స్లేవరీ జరుగుతుంటే అది అలవాటు అయిపోతుంది. సో స్లేవరీనే నార్మలైజ్ పెట్టుకున్న ప్రపంచంలో నోరిప్పి స్లేవరీ నుంచి బయటికి వచ్చే ఆలోచనే సరిపోదు, ధైర్యం లేదు. అట్లాంటిది అందరూ స్లేవరీ నుంచి తొందరగా బయటికి వస్తారని లేదు, ఇట్ టేక్స్ టైం. సో నేను మాట్లాడిన తర్వాత ఇదే రేంజ్ లో అందరూ, అంటే శ్రీరెడ్డి కూడా మాట్లాడుతూనే ఉంటుంది కదా అప్పుడప్పుడు, అంటే హూ ఇస్ టాకింగ్. ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడుతుంది, నేను మాట్లాడా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్ట్రెసెస్. తేడా ఉంటుంది. తను హాలీవుడ్ లో మీరు తీసుకుంటే ఫస్ట్ ఐశ్వర్య రాయ్ స్టార్టెడ్ టాకింగ్, దాని తర్వాత అంటే వన్స్ ఐశ్వర్య రాయ్ స్టార్టెడ్ టాకింగ్, తర్వాత హాలీవుడ్ యాక్ట్రెసెస్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే రెవల్యూషన్ అనేది అర్జెంట్ గా అయిపో పనులని, ఏదైనా ఒక వన్ స్టెప్ ఐ నో వాట్ ఐమ్ డూయింగ్. అంటే నేను మాట్లాడుతుంటే దీని రిపర్కషన్స్ నాకు తెలుసు. అంటే నా వర్క్ ఆగిపోయే ఛాన్స్ ఉంది, నన్ను బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది, నాకు ఇవన్నీ ఐడియా ఉంది, నాకు తెలిసి చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఐ హావ్ నాట్ ఫౌండ్ అ వాయిస్, లెజిట్ వాయిస్ వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఇలా అని క్వశ్చనే కనిపించట్లే. అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తూ పోతే దానికి కోపప్ చేసుకునే సొసైటీ ఆల్సో, అమ్మాయిలనే కాదు, సొసైటీ కూడా వస్తుంది. అంటే ఒక ట్రెండ్ వస్తుంది, దాన్ని కోపప్ చేసుకుంటుంటారు, కోపప్ చేసుకుని దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటారు, అంతేగాని ఒక కొత్త చేంజ్, అవసరమైన చేంజ్ అయితే ఎవరు చేయట్లేదు. అదే ఇప్పుడు ఉన్నప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది, ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయో డెఫినెట్ గా కాస్టింగ్ కౌచ్ కి అలవాటు పడిన వాళ్ళు అయి ఉంటారు, యాక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఆల్ దట్. నేను ఒక లైఫ్ లో వెళ్ళి ఒక షూస్ వేసుకొని వాళ్ళ లైఫ్ లో నేను బ్రతికితే గానీ వాళ్ళ గురించి నేను అడ్వకేట్ చేయలేను. బట్ దెన్ ఇదంతా క్లోజ్ డోర్స్ మధ్యలో జరిగే దాని గురించి నేను అంటే అన్లెస్ ఐఎమ్ దేర్ ఐ షుడ్ నాట్, అంటే అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. బట్ ఏమో మరి 15 ఏళ్లలో నాకు చాలా తక్కువ మంది, అంటే వెరీ 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 లెస్ పీపుల్ కంఫర్టబుల్ అనిపిస్తారు, బ్రీదబుల్ అనిపిస్తారు, సేఫ్ అనిపిస్తుంది, స్పెషల్లీ ఒక ప్రాజెక్ట్ తీసుకొని వర్క్ చేయాలంటే. అదే 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 అందుకనే ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ లైఫ్ లోపల. అదే ఇందాక చెప్పాను కదా, మిమ్మల్ని చూస్తే లైఫ్ ఎలా ఉందనే క్వశ్చన్ అన్నీ చూసేసారు చిన్నప్పటి నుంచి. చైల్డ్ అబ్యూస్ కూడా, ఇంక్లూడింగ్ చైల్డ్ అబ్యూస్. అంటే అప్పట్లో మీకు అది చైల్డ్ అబ్యూజ్ ఇలాగా అని మీ మామ్కి ఏం చెప్పలేదు? ఫాదర్ అలా చేస్తే తెలియదు కదా, అది చైల్డ్ అబ్యూస్ అని తెలుసుంటే ప్రాబబ్లీ వేరేలా ఉండేది సీన్. ప్రాబబ్లీ మెంటల్ హెల్త్ బాగుండేది, ప్రాబబ్లీ హెల్త్ ఇష్యూ రాకపోయేది మీకు. దానివల్ల అంటే మీ ఫాదర్ చైల్డ్ అబ్యూస్ చేశారు. సో మీరు 5గురు కదా ఆడపిల్లలు, అంటే మీ మీద అలా జరిగేదా లేకపోతే? 5గురు మీద వి ఆల్ హావ్ హెల్త్ ఇష్యూస్. కాకపోతే నేను ఫస్ట్ అమ్మాయిని కదా ఇంట్లో. ఎప్పుడైనా ఇంట్లో ఎల్డర్ డాటర్స్ బిస్కెట్ ఉంటారు. మీరు ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ తీసుకున్నా సరే ఇంట్లో ఎల్డర్ డాటర్స్ ఫస్ట్ మినిమం స్కేప్ గోట్స్ ఉంటారు. అది ఇంకా డినై చేయలేని ఫ్యాక్ట్. ఒక కన్సర్వేటివ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎక్కడైనా తీసుకోండి మీరు. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నా జనరేషన్ లో మా పేరెంట్స్ చాలా చిన్న ఏజ్ లో పెళ్లి అయిపోయినాయి. మమ్మీకి 14కి పెళ్లి అయిపోయింది, 16కి నేను పుట్టేసినాను. నాట్ ఈవెన్ 30 షీ హాస్ 5 daughters. అంటే 13-14 చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది? నేను తెలియడానికి 30 ఏళ్ళు పట్టింది. అట్లాంటిది చిన్న ఏజ్ లో అమ్మాయికి పిల్లలు ఇచ్చేసి వీళ్ళని పెంచేసాయంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. సో యా, ఐ హ్యాడ్ చైల్డ్హుడ్ అబ్యూస్, ఐ హ్యాడ్ చైల్డ్హుడ్ ట్రామా అండ్ ఆల్, బట్ ఐ డోంట్ వాంట్ టు. అంటే
నాకు అన్యాయం జరిగింది మా పేరెంట్స్ నుంచి అని ఇంకా పట్టుకొని వెళ్ళాడాలని లేదు. దాంట్లో పెద్దగా అయిపోయినా థెరపీకి వెళ్ళా. స్పెషల్లీ అన్నిటికన్నా బెస్ట్ థింగ్ థెరపీకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మెంటల్ అటాచ్మెంట్ అంటే నాకు నా పేరెంట్స్ కావాలి, నా ఫ్యామిలీ కావాలి, వీళ్ళు లేకపోతే నా ఐడెంటిటీ ఏంటి అనే ప్రెషర్ లోంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు చాలా మెంటల్లీ ఫ్రీ అనిపిస్తుంది. ఎలా వచ్చారా ప్రెషర్ లో నుండి? అంటే సినిమాల్లోకి వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ తోటి వచ్చారా, లేకపోతే గడవక లేదు నేను ఏదో ఒకటి చేయాలి, డబ్బులు సంపాదించాలనే ఏం తోటి వచ్చారా? నుండి కొంచెం బ్యాలెన్స్ డిఫరెన్స్. ఫైనాన్షియల్ గా ఐ ఆల్వేస్ బీన్ సఫరింగ్, బట్ లైఫ్ లో ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించాలనే ప్రెషర్ లో అయితే నేను బతకలేదు. అంటే ఐ హ్యాడ్ ప్రాబ్లమ్స్. ఆర్ట్ ఫార్మ్ ఇష్టమై వచ్చాను. అంటే నేను లైఫ్ పర్పస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో హౌ ఐ గాట్ దిస్, బట్ చైల్డ్హుడ్ నుంచి నేను అసలు ఎందుకు పుట్టా, డబ్బులు సంపాదించడానిక, కాంపిటీషన్ లో క్లాస్ ఫస్ట్ రావడానిక, లేదంటే టీవీ షోలో వెళ్ళి ఒక అవార్డు గెలుచుకోవడానిక, ఎవరికి ఏం ప్రూవ్ చేసుకోవడానికి అది కాదు కదా. నేను పుట్టింది నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి కదా. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చిన్నప్పటి నుంచి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. ఏం చేసినా ఐ లివ్ టు ఎక్స్పీరియన్స్. పుట్టినందుకు నేను ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, నేను సొసైటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, మీతో మాట్లాడితే మీ వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో ఐ ఓన్లీ కన్సిడర్ థింగ్స్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. పుట్టి చచ్చే వరకు ఉన్నవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, అది ఎలా ఉంది అని. దానికి డబ్బులు వస్తాయి, మధ్యలో చేసే పనులు డబ్బులు వస్తాయి. నేను సంపాదించినప్పుడు నేను యాక్చువల్ గా మన దేశంలో చూస్తే దెర్ ఇస్ నో ఫెయిర్ పే. ఉమెన్ కి ఫెయిర్ పే లేదు. అంటే సేమ్ జాబ్ ఒక మొగుడు చేస్తే వచ్చే పే ఆడది చేస్తే అంత రాదు. అంటే ఏ సెక్టర్ లో అయినా, ఏ సెక్టర్ లో అయినా. సో ఈ ఫెయిర్ పే అనేది ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో నాలాంటి వాళ్ళకి ఎఫర్ట్స్ కి, ఇప్పుడు నేను మీరు చూడండి పెద్ద సినిమాలు చేసినా లేదా పక్కన పెడితే ఐ ఆల్వేస్ బీన్ వర్కింగ్, ఐమ్ ఆల్వేస్ దేర్. ఆడియన్స్ కి ఎప్పుడు ఫస్ట్ పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళ దాకా సైలెంట్ కూర్చొని లేదు, నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఫర్ ఆల్ అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తాయి, ఇంటర్వ్యూస్ అలా వస్తాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ ఐ గెట్ పేడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీనట్స్. సో ఫెయిర్ పే ఉన్నప్పుడు నేను రిచ్, ఫైనాన్షియల్ స్ట్రగుల్ లేదు, నేను అప్పుడు బాధ్యత తీసుకుంటాను ఫైనాన్షియల్ ఎందుకు ఇట్లా అయిపోయినా అని. సొసైటీ ఫెయిర్ గా లేదు, ఏది సరిగ్గా లేదు, అందులో నాకు హెల్త్ ఇష్యూస్, ఈ చైల్డ్హుడ్ ట్రామా ఇవన్నీ పెట్టుకొని నేను ఏ రేస్ పరిగెత్తాలనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరు, ఐ డోంట్ నో. సో ఐ జస్ట్ డోంట్ కేర్, లైక్ ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ రేస్. ఏ ఏజ్ లో యు గాట్ మ్యారీడ్? 26 అనుకుంటా, 2010 లో. ఓకే. ఆ 26 years ఆఫ్ ఏజ్ లోపల ఆల్మోస్ట్ అంటే ఒక 15-16 years కి మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసి ఉంటాయి, ఎందుకంటే మీరు నార్మల్ చైల్డ్హుడ్ గడపలేదు కాబట్టి. 26 years లో మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం జరిగింది కొన్ని పేపర్స్లో, వాటిలో చూసాను నేను ఇంటర్వ్యూస్లో. అంటే ఎందుకు చేసుకున్నారు మరి? అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు? ఇంట్లో 5 అమ్మాయిలు. ఓకే, మా పేరెంట్స్ డివోర్స్ అవుతుంది. మా ఫాదర్ చాలా అగ్లీ చేశాడు. మా పేరెంట్స్ డివోర్స్ వాస్ వెరీ వెరీ అగ్లీ డివోర్స్. కాలనీలో ఎవ్రీబడి న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్. అందులో మా ఇంట్లో 5 అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీ అనేసరికి అటెన్షన్ చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచే మాకు అటెన్షన్ చాలా ఎక్కువ. అట్లా ఇట్ వాస్ వెరీ అగ్లీ. అండ్ ఆ డివోర్స్ అయిన తర్వాత ఇంకా మా పియర్ ప్రెషర్ ఉంటుంది కదా, ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఏం చేస్తుంది. ఓకే, హస్బెండ్ వెళ్ళిపోయాడు, 5 daughters ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతుందా, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పాడైపోతారా, అలా ఎవ్రీబడి స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రెషర్ లో ఏంటంటే మమ్మీకి ఉంటది కదా, అంటే మా అమ్మ పల్లెటూరు నుంచి వచ్చింది, చిన్న ఇన్నోసెంట్ లో పెరిగింది. ఇప్పుడు ఆ ఫియర్ ఒకటి ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఫైట్ చేస్తుంటే ఇప్పుడు ఆడదానికి వాయిస్ దొరుకుతుంది. ఆ టైంలో ఆడవాళ్ళకి వాయిస్ ఎక్కడ? సో షీ హ్యాస్ హర్ ఓన్ ప్రెషర్. కూతుర్లకు పెళ్లి చేయాలి అనే ఒక భయం, ప్రెషర్, సో దానికి సక్కమైంది. సో ఐ అండర్స్టూడ్, అంటే మా మమ్మీకి ఉన్న ప్రెషర్ ఏంటో నేను అర్థం చేసుకోగలిగి నేను ఐ సెడ్ లైక్ ఓకే ఫైన్, ఇఫ్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ ఐ విల్ డూ ఇట్, బట్ ఇఫ్ you consider my happiness I don't want to ani la. We had conversation and all, but there are some things we cannot escape. అంటే నాకేమనిపించింది అంటే మంచిదే అయింది, ఎందుకంటే నాకు పెళ్లి సెట్ కాదు, నేను ఈ సిస్టమ్ లోకి సెట్ గా అని అర్థం కావడానికి ఐ హ్యాడ్ టు ఎక్స్పీరియన్స్. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు? డివోర్స్ అయిపోవడానికి 2 years పట్టింది, బట్ ఇంట్లో అయితే 7 months అన్హెల్దీ, మెంటలీ అన్హెల్దీ ఎన్వైరన్మెంట్. ఓకే, అంటే అత్త మామలు ఎట్సెట్రా వాళ్ళందరూ. సో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ పెళ్లి ఆలోచనలు ఉన్నాయా మీకు? ఇప్పుడు యాక్చువల్ గా నా దగ్గర షిట్జూ అని ఒక డాగ్ ఉంది. వాడితో చాలా టైం స్పెండ్ చేసి నాకు రిలేషన్షిప్స్ కి టైం దొరకట్లేదు. మళ్ళీ అబ్బాయికి టైం ఎందుకు, నాకు కుక్కతో హ్యాపీగా ఉన్నాను. I don't have time for a guy. The funny answer or true? That's true. That's really true. Is it okay? అంటే నాకు రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి మెన్ నుంచి వచ్చిన బాధ కంటే నా డాగ్ తో నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే వాడి ఇంటికి వెళ్తే ఇట్లా ఆనందంతో వస్తాడు, పట్టుకుంటాడు.
అందుకని ఏం కావాలి, జస్ట్ ఆల్ యూ నీడ్ ఇస్ అ గుడ్ హగ్, మీరు గోన్ త్రూ రియల్ లవ్. కరెక్ట్ అది అందులో డౌట్ లేదు. యానిమల్ లవ్ అండ్ సినిమా యానిమల్ లవ్ కాదు. అమ్మ బాబోయ్ యానిమల్ చూసారా? నచ్చిందా మీకు? నచ్చలేదండి. మీకు హైలైట్ విషయం చెప్పాలి. యాక్చువల్ గా ఈ యానిమల్ సినిమా గురించి ఫస్ట్ అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు నేను కూడా వాయిలెంట్ లవ్ లోనే బిలీవ్ చేస్తుండే. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ ఫిజికల్లీ అబ్యూజివ్, అంటే కొట్టడం తిట్టడం. సో చిన్నప్పుడు ఫాదర్ ఈక్వేషనే కొడుతుంటే, ఇప్పుడు ఒక 100% అబ్యూస్ చూసారు అనుకోండి మీరు, 80% అబ్యూస్ కూడా బెటర్ అనిపిస్తుంది. అమ్మా 100% కాదు కదా, 70% బెటరే. ఆ 70% ఒక పాయింట్ తర్వాత నా వల్ల కాదు అని బ్రేకప్ చేసుకుంటాం బాయ్ ఫ్రెండ్. మళ్ళీ ఇంకొక అరే ఈయన కొంచెం బెటర్ ఉన్నాడు, ఈయన 50% అబ్యూజివ్ ఉన్నాడు, 100% 70% కాదు, దిస్ ఇస్ మచ్ బెటర్ అనిపిస్తుంది. ఒక పాయింట్ తర్వాత యూఆర్ ఆల్సో గ్రోయింగ్, మనం ఎవాల్వ్ అవుతున్నాం. నాకు ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఇస్ బుల్షిట్ అనిపించి అది బ్రేకప్ చేసుకున్న తర్వాత ఇలా నెత్తికొక్కుంటాం అనమాట, అసలు ఏది సేఫ్ ఏది అబ్యూజ్ అనేది. అలాంటి టైంలో అర్జున్ రెడ్డి సినిమాలో చాలా బెటర్ కదా, అదే ఇలా స్లాబ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఐ డ్రీమ్ లోంచి కూర్చొని ఒక వీడియో చేసా, నేను నా బాయ్ ఫ్రెండ్ ని కొట్టాను, ఏంటి అందులో తప్పు, ప్రేమ అన్నాక మినిమం ఉండాలా కూడా. సో అర్జున్ రెడ్డి సినిమా అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ వేర్ ఐ గాట్ స్లాబ్డ్. నా ఎక్స్ నా మీద చెంప మీద ఒకటి పడ్డాక నాకు అప్పుడు లిటరల్ గా నా మైండ్ లోకి వచ్చిన ఫస్ట్, అంటే ఇది అయిపోయింది కూర్చొని సంబడి పుట్ అ హ్యాండ్ ఆన్ మై ఫేస్ అని చెప్పి కూర్చొని ఆలోచిస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే హర్ట్ అవుతుందో నాకు ఆ రోజు అర్జున్ రెడ్డి గురించి నేను పెట్టిన డైలాగ్ గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది, ఆన్ స్క్రీన్ అప్పుడు అర్థమైంది బాగుందని బయటకు వచ్చారు. సో ఇవన్నీ చెప్పుకొని మంచిగా ఉంటాయి కానీ ప్రాక్టికల్ లైఫ్ లో అస్సలు యానిమల్ ఇంకా 100 times దిస్ ఇస్ టూ మచ్ ఇన్సేన్. అసలు థెరపీకి వెళ్ళాల్సిన మనుషులు ఎట్లా అంటే నాకు ఏమనిపించింది అంటే, ఒక అలిగి ఉన్న చిన్న అబ్బాయి కోపాన్ని బాగా డబ్బులున్న రిసోర్స్ఫుల్ పీపుల్ అందరు కలిసి ఫండ్ చేస్తే యానిమల్ లాంటి సినిమా వచ్చింది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ అండి, ఓ మై గాడ్ ఇది మా స్టేట్మెంట్ కాదు, చెప్పండి. అంటే ఒక కంట్రీ మొత్తం ఇప్పుడు 500+ 700 దాకా కలెక్ట్ చేసింది. 700 crore ఆఫ్ అంటే కలెక్టివ్. అంటే యానిమల్ ఇప్పుడు సందీప్ రెడ్డి గారిని నేను చెడ్డోళ్ళు అనట్లేదు, బ్యాడ్ అనట్లే, రాంగ్ అనట్లే, బట్ దిస్ ఇస్ అ గుడ్ కేస్ స్టడీ. సెన్సస్ ట్రిగ్గర్ చేస్తాడని నా డౌట్. మన దేశం పరిస్థితి ఏంటి, మన దేశంలో ఉన్న అబ్బాయిల పరిస్థితి ఏంటి, అబ్బాయిల పరిస్థితి కాదు, మిసాజినీ, పేట్రియార్కీ, సెక్సిజం, దాని లెవెల్స్ ఎంత నిండిపోయి ఉన్నాయి మన దేశంలో అనే దానికి ఇది ఒక ప్రూఫ్ అండి. 700 crore కలెక్ట్ చేసినామంటే, ఒక యానిమల్ లాంటి వాయిలెన్స్ సెలబ్రేట్ చేస్తుంటే స్క్రీన్ లో అందరూ అని థియేటర్ లో అరుస్తుంటే స్క్రీన్ చేస్తారంటే అందరికి లోపల ఎంత ట్రామా ఉంది మనందరికి. అంటే ఒక్కొక్కరిని చంపుతుంటే అంతంత రక్తం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఆనందంతో ఎగురుతున్నారు మీరు అందరు, అంటే మీ అందరికి ఎంత ట్రామా ఉంది లోపల. అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా అబ్బాయిలు ఒక్కరే కాదు, పేట్రియార్కీ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు మందు పెట్టి రెస్ట్ తీసుకో. ఇప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, రెస్ట్ తీసుకోవాలి మనం, అది లవ్. లేదు నువ్వు కాలు ఇరగొడతావా, నేను చంపేస్తా అని చెప్పి కుంటుకుంటా పోయి చేసినాం అనుకోండి, అది వాయిలెన్స్. మనము యాజ్ అ సొసైటీ, యాజ్ అ హ్యూమానిటీ మనం ఎవాల్వ్ అవ్వాలి అంటే ప్రేమ నేర్చుకోవాలి, వాయిలెన్స్ కాదు. కరెక్ట్. సో నేనేమంటున్నా అంటే, సందీప్ రెడ్డి వాయిలెన్స్ నేర్పిస్తున్నాడు అనట్లేదు, ఆయన ఏం చెప్పాడు ఎక్స్ప్రెస్ చేశాడు. అల్టిమేట్ గా చైల్డ్హుడ్ ట్రామాని ఒక మేల్ పర్స్పెక్టివ్ లో ఎక్స్ప్రెస్ చేశాడు. దట్స్ అ లెజిట్ థింగ్. బట్ నేనేమంటున్నా అంటే, దీనికి ఒక సాఫ్ట్వేర్ ఎండింగ్. అంటే నేను ఒక వాయిలెన్స్ లోంచి రియలైజ్ అయ్యి, ఇప్పుడు చాలా మంది వాయిలెన్స్ సినిమాలు చేయలేదా ఇంతకుముందు అంటే చేశారు, దానికి జస్టిఫికేషన్ ఒకటి కావాలి. అంటే నేను అందరిని చంపేస్తా, నేను హీరో అంటే అట్లా కాదు, అట్లా కాదు, నువ్వు హీరో కాదు. అల్టిమేట్ గా లవ్, దట్ ఈస్ టాక్సిక్, దట్ ఈస్ పాయిజన్. ఆల్ కరెక్ట్, బాగుపడాలి మనం. ఈవెన్ మన సనాతన ధర్మం చెప్పేది అదే, మన ఇండియన్ స్పిరిచువాలిటీ చెప్పేది అదే, పీస్, లవ్. వెన్ యూ కాంట్ టీచ్ లవ్, వెన్ యూ కాంట్ ప్రీచ్ లవ్, మై గుంజేసుకోవాలి దగ్గర. దే డోంట్ డిజర్వ్. సారీ టు సే దిస్, బట్ చిన్న పిల్లల కోపాన్ని, అంటే చైల్డ్హుడ్ కోపాన్ని ఎంటర్టైన్ చేయడం తప్పితే నాకు అందులో అదే నాకు అది అనిపించింది. అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది, స్పెషల్లీ ఫిల్మ్ మేకింగ్ ప్లాట్ఫామ్ అనేది ఎట్లాంటిదంటే, యూ హ్యావ్ సో మచ్ ఫాలోయింగ్, ఒక దేశం అంతా చూస్తుంది. ఎంతో కొంత మన లోపల ఉండే మూర్ఖులకి మనకి వాలిడేషన్ దొరికిపోతుంది, అరే నేను చేసేది తప్పు కాదురా,
అంటే ఒక తప్పు చేస్తున్న మనిషికి నేను తప్పు కాదు అనే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. హౌ గుడ్ ఈజ్ ఇట్ ఫర్ అ సొసైటీ. అట్లా అమ్మాయిలు బయటకు వచ్చారని అనుకుంటున్నారు అన్ని విషయాల్లో, లైక్ వస్తున్నారు అంటే ఇట్ టేక్స్ టైం, ఎవల్యూషన్ కి టైం పడుతుంది. ఇట్లా ఉండాలి. గ్లాడ్ అంటే నేను చిన్నప్పుడు ఒక 15 ఏళ్ల కింద నేను ఇండస్ట్రీ కోసం వచ్చి స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఏమేమైతే చేంజెస్ లిటరల్ గా నేను ఆ ఇన్నోసెంట్ మైండ్ తో ఒక 15 ఏళ్ల కింద ఉన్న ఇన్నోసెన్స్ తోని నేను ఏమైతే కొన్ని కోరికలు కోరుకున్నాను సొసైటీలో అవ్వాలి అలా అవ్వాలి అని, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. ఐఎమ్ ప్రౌడ్ అండ్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. చేంజ్ కి నేను ఒక పార్ట్ ఉన్నాను. ఇంతకు ముందు అంటే గర్ల్స్ మెంటాలిటీ ఒకేలా ఉంటుంది అని అబ్జర్వ్ చేసిన, జనరేషన్ టు జనరేషన్ వాళ్ళలో చేంజ్ వస్తుంది అనుకుంటున్నారా యాజ్ ఎ గర్ల్ గా? అంటే చాలా మంది ఓపెన్ అప్ అవ్వరు ఏ విషయంలోనైనా, ఇంక్లూడింగ్ హస్బెండ్ తో ఉన్న బెడ్ టైమ్ అవి వాటిల్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పరు. ఇన్ఫాక్ట్ నేను ఇందాక ఒక వీడియో చూసి వచ్చాను ఇది, అలా చెప్పాలి వాళ్ళ హౌ ఇస్ ఈ గుడ్ ఎట్ బెడ్ అనేది కూడా చెప్తేనే బెటరు, లేకపోతే ముందే డేటింగ్ చేస్తేనే బెటరు. అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాగానా, అది మనం అడాప్ట్ చేసుకోవచ్చా? మన ఇండియన్ సైకాలజీ పీపుల్కి అది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా? హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అంటే మనకి 136 crores పీపుల్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇలాగే అవుతే మళ్ళీ మన దేశం పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇది యానిమల్స్ లాగా అవుతారా? సినిమా యానిమల్స్ కాదు, మామూలుగా యానిమల్. ఇప్పుడు యానిమల్ అనడానికి కూడా భయం వేస్తుంది మాకు. మీకు ఒక పర్సెప్షన్ అనేది, ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నా. ఆ క్లారిటీ ఏంటి చెప్పండి? దీని మీదే అంటే అమ్మాయిలు దే ఆర్ కమింగ్ అవుట్. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఉమెన్ హ్యాస్ బికమ్ సెకండ్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ మొగోడు. హైరార్కీ ఎలా ఉంది, ఒక పేట్రియార్కల్ డిజైన్ అంటే మొగోడు కింద ఆడేది, దాని కింద ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ అంతా ఇట్లా సెక్షన్స్ చేసేసారు. మనకు కావాల్సింది రేషనాలిటీ. ఎవ్రీ సోల్ అంటే నాకు ఒక మొగోడు ఎంతనో, ఒక కంట్రీ పిఎం ఎంతనో, ఒక సీఎం ఎంతనో, ఒక జంతువుల పులి ఎంతనో, ఒక బేర్ ఎంతనో, నేను ఎంతనో, నా డాగ్ ఎంతనో, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు మీ. లైక్ అందరూ నాకు సోల్స్ లాగా కనిపిస్తారు. అట్లా మనం అందరినీ సోల్ టు సోల్, ఒక పర్సన్ టు పర్సన్, కనెక్షన్ టు కనెక్షన్, అంటే ఎవ్రీ లివింగ్ క్రియేచర్ ఈజ్ ఈక్వల్ అన్న ఫీలింగ్ నాకు అవసరం అనిపిస్తుంది. సో ఎక్కడెక్కడైతే ఆపరేషన్ జరిగిందో, ఎక్కడెక్కడైతే అణిచివేత జరిగిందో ఆ వాయిసెస్ అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎన్ని రోజులు సపరేషన్ లో ఉంటారు ఎవరికైనా? ఇప్పుడు ఒక సామెత ఉంటుంది పాతకాలంలో, పిల్లిని ఒక రూమ్ లో వేసి కొడితే 2 సార్లు 3 సార్లు ఊకుంటుంది, 4వ సారి తిరగబడుతుంది. సో ఉమెన్ సపరేషనా, వీళ్ళు సపరేషనా అంటే ఎవరెవరు సపరేస్ అవుతున్నారో వాళ్ళందరూ వాయిస్లు బయటకు వస్తున్నాయి. ఇట్ హ్యాస్ టు ఐ కుడ్ సీ దిస్ 10 years బ్యాక్ హ్యాపెనింగ్. సో ఎవ్రీబడి డిజర్వ్స్. అంటే ప్రపంచంలో మనము కాన్స్టిట్యూషన్ రూల్స్ అని మనుషులు పెట్టుకున్నావు కానీ దేవుడు పెట్టినాయి కాదు. దేవుడు ఏమేమి ఇవ్వాలో అందరికి ఈక్వల్ గా ప్రపంచం ఇచ్చేసాడు, అర్త్ ఇచ్చేసాడు. అందులో పుట్టి నువ్వేం చేస్తావు, నువ్వు చేయని వదిలేసాడు. సో ఆ రైట్ నేను అనుభవించడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది ఏదో రోజు అయితే మనుషులు రియలైజ్ అవుతారో, నేను స్లేవరీలో ఉన్నాను అని ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, ఇలా బయటికి వస్తే ఐ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్, నా లైఫ్ మీద నాకు హక్కు ఉందని ఎప్పుడైతే మనుషులు రియలైజ్ అవుతారో, ఎవ్రీబడి విల్ ఓపెన్, ఎవ్రీబడి విల్ టాక్. అదే అంటే ఇప్పుడు డేటింగ్ కూడా చేసుకోవచ్చు, డేటింగ్ చేస్తేనే బెటర్. చాలా కంట్రీస్ లో కూడా డేటింగ్ ఉంది అని మీరు చెప్పారు ఒక చోట. అంటే హౌ, అంటే అది ఎలా, మీరు ఒక మీ స్టేట్మెంట్ అది రైటే అంటారా మన ఇండియన్ సైకాలజీకి? డేట్ చేసి చేయడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి తోటి అమ్మాయి డేట్ చేసి అసలు అంత సీన్ ఉంటుందా మన ఇండియన్స్ లో? అంటే అంతవరకు వెళ్ళగలుగుతారా వాళ్ళ పేరెంట్స్ బ్యారికేడ్స్ అండ్ బౌండరీస్ అన్ని దాటుకుంటూ? ఆకలి ఒకసారి మనిషికి ఆకలి అయితే ఏ పనున్నా చేపించేస్తుందండి మనిషిని. అంటే సెక్షువల్ ఆకలి అనట్లేదు నేను, మామూలుగా ఆకలి అనే డిజైర్. వన్స్ యూ హ్యావ్ ఎ డిజైర్, మరి మనం ఏమైనా చేస్తాము. ఇప్పుడు మీరు ఈ డేటింగ్ విషయానికే వస్తే నేను ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఇప్పటికి ఫస్ట్ మన పేరెంట్స్ జనరేషన్ లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. జాయింట్ ఫ్యామిలీస్ లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిని, నాకు మామయ్య, చిన్నాన్న, పెద్దనాన్న, అన్నలు, ఇట్లా చాలా రిలేషన్స్ ఉంటాయి విచ్ ఈస్ నాట్ సెక్షువల్. అంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర వెళ్తే నేను మినిమం సేఫ్, ఇలాంటి కాన్వర్సేషన్ అవసరం లేదు, వాళ్ళ దగ్గర వెళ్ళి నేను సేఫ్ గా ఉండొచ్చు. అదే ఒక అబ్బాయికి పిన్ని, వదిన, అత్తమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ వీళ్ళందరూ కూడా నాన్ సెక్షువల్ రిలేషన్షిప్స్. సో వాళ్ళ దగ్గర పోతే నేను అసలు ఈ సెక్షువల్ టాపిక్ అనేది రాదు అని క్లారిటీగా తెలుసు. ఓన్లీ కొన్ని బావ మరదలు ఇట్లాంటివి ఏమో ఉంటాయి, పెళ్లి మొగుడు పెళ్లి, అంతకన్నా ఏం లేదు. సో అలాంటి ఒక సిస్టమ్ ఒకప్పుడు డిజైన్ అవ్వబడి ఉంది, ఆ పాపులేషన్ కి సెట్ అయింది. సో మళ్ళీ సెక్స్ కావాలంటే ఏంటి, అకౌంటబిలిటీ ఉంది.
అంటే 2 ఫ్యామిలీస్ పట్టించుకొని అమ్మాయికి ఏమన్నా చెడు జరిగినా మంచి జరిగినా మేము చూసుకోవడానికి ఉన్నాము, యూఆర్ అకౌంటబుల్ అని అడిగే సొసైటీ ఉంది. మిలీనియల్ జనరేషన్ అంటే మా జనరేషన్కి వచ్చినాక ఎట్లా అయింది, ఫస్ట్ జాబులు చేయడం ఎక్కువైంది, పాపులేషన్ పెరగడం స్టార్ట్ అయింది, వర్క్ పెరగడం స్టార్ట్ అయింది, మెల్లిగా నైట్ షిఫ్ట్లలో బతకడం స్టార్ట్ అయింది, అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయింది, ఇంట్లో పని చేయాల్సిన వాళ్ళు సంఖ్య పెరిగింది, ఎందుకంటే ఎకనామికల్ ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఎకనామికల్ ప్రెషర్ ప్రతిసారి సెక్షువల్ రిలేషన్ మనుషులది ఈక్వల్లీ లింక్డ్ టు ఎకనామికల్ ప్రెషర్. అట్లా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎకనామికల్ ప్రెషర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇంట్లో రిలాక్స్ అవ్వలేను. ఒక ఆడదానిగా నేను పిల్లల మీద ఫోకస్ చేసి, మొగుడు మీద ఫోకస్ చేసి, అత్తగారి మీద ఫోకస్ చేసి, ఇల్లు బాగుందా, అందరు ఆరోగ్యాలు బాగున్నాయి, ఇట్లా లేదు. ఇంట్లో అందరు సంపాదిస్తే గానీ పని జరగట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తా, ఈ డ్యూటీ యాజ్ అ ఉమెన్ ఈ డ్యూటీస్ అన్ని పక్కన పెట్టి వర్కింగ్ మీద స్టార్ట్ చేస్తాను. వర్కింగ్ మీద స్టార్ట్ చేసినప్పుడు ఐ కెనాట్ గెట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్. అప్పుడు నా గురించి నేను పట్టించుకోవాలి. ఒక్కొక్కసారి నేను నా సిటీలో ఉంటున్నా నాకు తెలియదు, ఇంకో ఊర్లోనే ఉంటున్నా నాకు తెలియదు. ఆ టైంలో నేను కోపప్ చేసుకోవాలి అంటే నేను ఫ్యామిలీని చూసుకోలేను. నాకు డబ్బులు, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ పని చేస్తున్నా, నా ఫ్యామిలీ మొత్తం, మా ఇంట్లో మొగోడు లేడు, ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అయిన అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకి పెళ్లి చేసుకుంటే మళ్ళీ అవి ఒక కాంప్లికేషన్స్, అత్తగారింటికి డబ్బులు పంపించాలా, అమ్మగారింటికి డబ్బులు పంపించాలా, ఎవరిని చూసుకోవాలి, కొట్టుకుంటారు. కన్ఫ్యూజన్. ఇట్లాంటి అంటే సొసైటీ మారుతుంది. ఇప్పుడు అందరూ ఇండివిజువల్ అయిపోయారు, ఎవరి డబ్బులు వాళ్ళు సంపాదించుకోవాలి, అమ్మాయిలకు సేఫ్టీ లేదు. ఇంకొకటి ఏంటి, సొసైటీ వర్క్ కల్చర్ కి రెడీ ఉందా? ఒకప్పుడు అంతా మొగోళ్ళు పనిచేసేటోళ్ళు, ఆడోళ్ళు వచ్చి పని చేస్తే ఆడోళ్ళకి సపోర్ట్ సిస్టమ్ సొసైటీ డిజైన్ చేయలేదు. అది ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు, మొగోళ్ళు కొట్టుకుంటున్నారు. అసలు అంటే అబ్బాయిలకి ఏంటి, అమ్మాయిలని అమ్మలని అందరు ఇంట్లో చూసి చూసి ఒక్కసారిగా ఆడోళ్ళు వర్క్ ఫోర్స్ లో కనిపించేసరికి ఏంటి వీళ్ళు అర్థం కాదు. అటు అబ్బాయిలు పాపం అనే అనిపిస్తుంది, ఇటు అమ్మాయిలు పాపం అని అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ కోప్ అప్ మెకానిజం స్కిల్స్ నేర్పించలేదు అది సొసైటీ మనకి. అట్లా సో మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అని జడ్జ్ చేయలేము. ఇప్పుడు అంతా ఒక 10 years ఆఫ్ డెకేడ్ అంటే రాబోతుందా బ్రేకప్స్? అంటే బ్రేకప్స్ అంటే కామన్ అయిపోయింది, డివోర్స్ బ్రేకప్స్ మినిమం అవుతాయి. ఇప్పుడు అందరూ ఇండివిడ్యువాలిటీ వచ్చేసింది, అందరూ సెల్ఫ్ అవేర్ అయ్యారు. అంటే వాళ్ళు డేటింగ్ చేయడం వల్ల అమ్మాయిలకి ఎక్కువ నష్టమేమో. డేటింగ్ ముందుగా చేయడం వల్ల, అంటే ఇద్దరికి ఓకే మ్యారేజ్ చేసుకుని ఒక ఫర్ ఎవర్ కలిసి ఉంటే ఓకే, పెళ్లి అనేది డిజాల్వ్ అయిపోతుందండి. పెళ్లి ఇంకొక లాంగ్ టర్మ్ లో నడవదు. ఇప్పుడు హోల్ ఫ్యామిలీస్ రెండు మంచిగా ఉండి, ఇద్దరి వైఫ్ అమ్మాయి అబ్బాయి మెంటల్ హెల్త్ బాగుండి, హెల్త్ ఇష్యూస్ బాగుండి, ఏం పనులు పడలేదు, మాకు ఇంకా ఫుల్ పైసలు ఉన్నాయి అంటే అప్పుడు పెళ్లి పిల్లలు గురించి ఆలోచించవచ్చు. ప్రపంచం మొత్తం కరోనా తర్వాత సర్వైవల్ మోడ్ లో పడిపోయింది ఆల్మోస్ట్. ఎక్కడ చూసినా మీరు వార్స్ అవుతున్నాయి, బయాలజికల్ వార్స్ అవుతున్నాయి, గాజాలో చూడండి, ఆఫ్ఘనిస్తాన్ లో చూడండి, ఫ్లడ్స్ అవుతున్నాయి. అంటే లాస్ట్ 10 years లో చూసుకుంటే ప్రపంచం ఏం ప్రశాంతంగా లేదు. ఎవరైతే మేము ప్రశాంతంగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాము అని మాట్లాడుతారు, అబద్ధాలు చెప్తారు, లేదా ఏదో డెల్యూలో బతికేస్తున్నారు, డెల్యూషన్స్ లో బతికేస్తున్నారు. సో హోస్ట్ లోకి వచ్చి చూస్తే ప్రపంచం సంతోషంగా లేదు. ఇట్లాంటి టైంలో మనం అందరం సోల్జర్స్, వీఆర్ నాట్, అంటే పెళ్లి చేసుకొని పిల్లలు సంసారం చేసి పిల్లల్ని అనేంత చిల్ మోడ్ లో లేం. వీఆర్ నాట్ థ్రైవింగ్, వీఆర్ వార్ జోన్ లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పెళ్లిలు గిల్లులు కావు. ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉండి తిని ఆరోగ్యంగా ఉండి ఇంకొక 70% అలా లేరంటున్నారు. ఇప్పుడు ఎవరికి కావాలి పెళ్లి? ఎవరు ఉంటే ఉన్నాడు, లేకపోతే ఉండి అని చాలా మంది డివోర్స్ అయిపోతుంది. ఎప్పుడైతే సొసైటీ సర్వైవల్ మోడ్ నుంచి బయటికి వచ్చి ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఆఫ్రికా, సుడాన్ లాంటి కంట్రీస్ మీరు తీసుకుంటే అక్కడ ఎప్పుడు ఫెమిన్ ఉంటది, పిల్లలకు తిండి ఉండదు, ఎండిపోయి చచ్చిపోతుంటారు, డొక్కలు బయటికి. సోమాలియా ఇలాంటి ప్లేసెస్. మన దేశంలో మనం పాత కల్చర్ వేదిక్ కల్చర్ కి వెళ్ళిపోతే మన దగ్గర గోల్డ్ డైమండ్స్ రాసులుగా పోసి అమ్మేటోళ్ళు. మన దగ్గర ఇంత స్పిరిచువాలిటీ ఎందుకుందంటే మనము సర్వైవల్ మోడ్ లో లేకుండే. మన దేశం చాలా ప్లెజెంట్ గా, లీజర్ గా, పీస్ఫుల్ గా ఉండే. సో దట్ మనం ఇంత ఆర్ట్ నేర్చుకున్నాం, ఇంత కల్చర్ వచ్చింది, ఇన్ని రిచువల్స్ వచ్చినాయి. మనం దేవుడికి రిచువల్స్ ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఫస్ట్ సర్వైవల్ మోడ్ లో ఉండవు. యుద్ధ భూమిలో ఉండి మీకు జ్ఞానోదయం రావాలంటే రాదు. యుద్ధంలో ఉండి యుద్ధమే చేస్తాం. సో అలా ఉంది పరిస్థితి. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంటే అందరూ పవిత్రంగా పెళ్లిళ్ళు చేసుకునే ఉండాలంటే అసలు ఎవరు భరించలేకపోతున్నారు ఈ కాలంలో. అందరు ట్రామటైజ్ ఉన్నారు. ఎవరు భరించలేని టైంలో పెళ్లిళ్ళు కూడా ఎక్కువ ఆగవు. మీరు చూసుకుంటే ఎంతమంది సెలబ్రిటీ మ్యారేజెస్ కూడా డివోర్స్ అయిపోతున్నాయి. అవునవును, అది కరెక్టే. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లేవా అన్ని ఉండి కూడా, ఎందుకంటే ఎవ్రీబడి ఇస్ బికమింగ్ సెల్ఫ్ అవేర్. మరి డేటింగ్ చేసినా కూడా అదే ఇది ఉంటుంది కదా, డ్యామేజ్ ఎక్కువ అమ్మాయికే జరుగుతుంది కదా. ఇప్పుడు 2-3 నెలలు వాళ్ళు డేటింగ్ చేశారు. నన్ను అడిగితే ఒక కన్జర్వేటివ్ సొసైటీలో ఒక సర్వైవల్ మోడ్ లో అమ్మాయిగా పుట్టడమే అమ్మాయికి డ్యామేజ్. నేను ఒక రీసెంట్లీ మీటింగ్, అంటే నా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల చాలా మంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్టర్స్ ని కలుస్తున్నాను నేను.
సో పీరియడ్స్ గురించి స్పెషలైజ్ చేసిన ఒక డాక్టర్ వేరే కంట్రీ నుంచి ఐ వాస్ టాకింగ్ టు హర్ అని తను చెప్తుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే డెలివరీ అవుతుందో బేబీకి, ఆ డెలివరీ అనేది ఆర్గాజం, ఎక్స్ట్రీమ్ ఆర్గాజం ఫీలింగ్ లో రావాలి, కానీ పెయిన్ అవుతుంది మనకి. పీరియడ్స్ పెయిన్ అనేది కూడా ట్రామాకి రిలేట్ అయ్యి ఉంది. మనం ఏమనుకుంటాం అంటే అమ్మాయిలకి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అమ్మాయిలకి ఒక్కొక్క అమ్మాయికి ఒక డిఫరెంట్ పీరియడ్స్ పెయిన్ ఉంటుంది. ఒక అమ్మాయికి సివియర్ పెయిన్ వస్తుంది, ఒక అమ్మాయి మోషన్స్ అయిపోతాయి, కొందరు వామిటింగ్స్ అవుతుంది, కొందరు కళ్ళు తిరుగుతుంది. నాకైతే లోవర్ అబ్డామిన్ మొత్తం పెయిన్ వస్తుంది. ఐ కాంట్ ఫంక్షన్ లైక్ 5 days, నేను అసలు బయటికి వెళ్ళలేను. ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ పీరియడ్స్ ఆర్ నాట్, అందరికి పెయిన్ ఉండకూడదు యాక్చువల్ గా. అంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి ప్రశాంతమైన వాతావరణంలో పుట్టి పెరిగి ప్రశాంతంగా ఉన్నప్పుడు పీరియడ్స్ అనేది నొప్పి ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, డెలివరీస్ అనేది నొప్పి ఉండకూడదు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒకసారి నాకు తిమ్మదేవి మైండ్ బ్లాక్. ఏంటంటే ఆల్ ద పెయిన్ మనం తీసుకునే ఈ పీరియడ్ క్రాంప్ పెయిన్ ఇవన్నీ కూడా జనరేషనల్ ట్రామా మీద లింకప్ అయి ఉంటాయి. ఈ ట్రామాలు క్లియర్ చేసుకోవడం అంటే పిల్లల్ని కనాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా మనం మెంటలీ రెడీ ఉన్నామా దానికి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో నన్ను అడిగితే స్కూల్లోనే థెరపీ, అంటే ఇప్పుడు థెరపీ ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ అవుతున్నాయి. నన్ను అడిగితే చిన్నప్పుడు స్కూళ్ళలో సైకాలజీ క్లాసెస్, బేసిక్ సైకాలజీ యాజ్ వెల్ ఎడ్యుకేషన్ క్లాసెస్. ఒక రేవంత్ రెడ్డి గారికి నా చిన్న అపీల్, సార్ వీలైతే స్కూల్ అకాడమిక్స్ లో సైకాలజీ సబ్జెక్ట్ ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందేమో అన్న కోరిక. ప్లీజ్ గివ్ ఇట్ ఎ థాట్. మీకు వర్కౌట్ అయిందా? మీరు వెళ్ళారు సైకియాట్రిస్ట్ దగ్గరికి? నేను సైకాలజిస్ట్ ని కలవకపోయింటే ఇంకా చాలా డిప్రెషన్ లో ఉండేదాన్ని. చేంజ్ మై లైఫ్. అంటే నేను సైకాలజీ ఏంటి డిప్రెషన్ అంటే ఏ ఏజ్ లో వచ్చింది డిప్రెషన్ మీకు? చైల్డ్హుడ్ ట్రామా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే లైఫ్ లాంగ్ డిప్రెషన్ క్యారీ చేస్తుంటాం. లోపల ఒక రూమ్ ఇన్ ద ఎలిఫెంట్, అది కనిపించదు లోపల. ఇప్పుడు నాకు ఎంత డిప్రెషన్ ఉంది అని నేను చెప్పాలి అంటే నా బ్యాక్ పెయిన్ ఎంత సివియర్ ఉందో అదంతా డిప్రెషన్. సో ఒక్కొక్కరికి డిప్రెషన్ ఒక్కొక్కలా. ఇప్పుడు కొంతమంది లావ్ అయిపోతారు, కొంతమంది స్పైనల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు సమంతకి ఐసైట్, మయోసైటిస్, దిస్ ఇస్ ఆల్ ట్రామా రెస్పాన్స్. ఇప్పుడు ప్రపంచం అంతా ట్రామాని కోపప్ చేస్తున్నారే కానీ అంటే మరి బయటికి కనిపించడం మాత్రం టాంబాయ్ లా కనబడతారు. కొంచెం రఫ్ గా రగ్గడ్గా డిఫెన్స్ మెకానిజం కదా. అంటే వెనెవర్ ఒక అమ్మాయిగా నాకు సేఫ్టీ దొరకని ప్రతిసారి, ఇప్పుడు కుక్క ఉందండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 2 కుక్కల్ని పెంచి చూసాను. అంటే మా ఇంట్లో పెరిగిన కుక్క, నా దగ్గర ఒక కుక్క ఉంది, నా ఫ్రెండ్ దగ్గర కుక్క ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే కుక్కలు కరుస్తాయి. కుక్కలు కరుస్తాయి. ఇంట్లోనే పెరిగినాయి, ఫుడ్ పెడతారు, మంచి ఫుడ్ పెడతారు రిచ్ పీపుల్, కానీ ఇంటికి వెళ్తే కరుస్తాయి, కట్టేస్తారు. ఎవరైనా వస్తే సైలెంట్ ఉండి అని అరుస్తుంది. అదే నా ఇంట్లో కుక్క నేను కట్టాను. నేను వాకింగ్ తీసుకెళ్తే వాడికి బెల్ట్ కూడా వేయను. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే అసలు వాడి జీవితంలో 8 ఏళ్ళు నా కుక్కకి ఇప్పటికి ఒక్కరిని కరవలేదు. ఇంటికి వచ్చి అని చెప్పి కింద మీద పడి దొర్లి పిచ్చర్లు అయిపోతారు నా కుక్కతో ఆడుకొని. ఈజ్ అ పర్సనాలిటీ. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాడు వాడు, కళ్ళతో సైకిల్ చేసి కుక్కలతో కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా నేర్పిస్తాడు. అంత ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తాడు. అంటే మనం ఎలా పెంచామో అలా తయారవుతుంది సొసైటీ. మన ఇప్పుడు ఒక అమ్మాయి టాంబాయ్ గా బిహేవ్ చేస్తుంది, వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది అంటే సేఫ్ ఫీలింగ్ లేదు. వెన్ అ పర్సన్ ఈస్ హ్యావింగ్ సేఫ్ సొసైటీ, వాళ్ళు సాఫ్ట్ ఉంటారు. సాఫ్ట్ సొసైటీ లేదు, మాట్లాడితే ఇది. నేను అసలు ఆర్జీ గారి గురించి మాట్లాడితే ఆర్జీ రెండు టైటిల్స్ అయితే నాకు పిచ్చెక్కిచ్చినాయండి. ఆర్జీవితో సెక్స్ చేసా అయితే ఏంటి అని స్టేట్మెంట్ పెట్టి థంబ్నెయిల్ పెట్టేశారు. అట్లా పెడితే నేను ఏం మాట్లాడుతున్నా, మీరే అన్నారు ఇప్పుడు మీరు మాట్లాడితే ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు లైఫ్ కి, లైఫ్ ఎలా ఉంది అని. సో నేను ఐమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. నన్ను నేను అర్థం చేసుకోవడానికి ప్రపంచంతో నేను క్వశ్చన్ చేసుకుంటున్న పరిస్థితుల్లో బట్టి ఏది పడుతుంది టైటిల్స్ చేస్తే కోపం రాకపోతే ఏమొస్తుంది? ఎవ్రీవేర్ ఇప్పుడు సొసైటీలో ఎక్కడ పోయినా మొగోళ్ళే, ఎక్కడ పోయినా. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక అమ్మాయికి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ఇప్పుడు మీ డాటరే ఉంది, ఎవరిని నమ్మొద్దు అని అంటారా, లేకపోతే అబ్బాయిలందరినీ నమ్మొచ్చు, ఎవరో ఒకరు చెడ్డోళ్ళు ఉంటారని చెప్తారా? ఎవరిని నమ్మొద్దని అలా చెప్పను. ఎందుకంటే ఐఎమ్ అ మ్యాన్, అ కంప్లీట్ మ్యాన్ ఐ బిలీవ్. సో అలాంటప్పుడు మిక్స్డ్ ఉంటారు. నేనేం చెప్తానంటే కొంచెం ఫోకస్డ్ గా ఉండు, రైట్? కొంచెం అబ్జర్వ్ చెయ్యి. ఓకే, ఇఫ్ దే ఆర్ ఓకే, ఫ్రెండ్లీ, ఓకే, ఫైన్. అదర్వైజ్ నో. దెన్ యూ మస్ట్ బి అ గుడ్ మ్యాన్. అంటే లెన్స్ అంటే ఒక మంచి మగోడు అయితే యూ కెన్ థింక్ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చెప్తారంటే ఎవ్వరు నమ్మద్దు. నెగటివ్ గా ఎలా చెప్తామండి? బీయింగ్ ఎ మ్యాన్ మనల్ని మనం అవమానించుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నాలాగా చాలా మంది ఉంటారు కదా, బికాస్ మీరు ఇందాక అన్నట్టు పేరెంటల్ గైడెన్స్. మా మదర్ ఫాదర్ ఎప్పుడు ఇలా ఉండాలి అని చెప్పలేదు, చూపించారు. వాళ్ళ క్యారెక్టర్స్ తోటి, మా ఫాదర్ ఆయన క్యారెక్టర్ తోటి
ఆయన ఒకటే ఇప్పటికీ అదే చెప్తారు ఆయన. అంటే ఈ పాస్డ్ అవే 2017లో. సో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి నాన్న, ఓకే. నేను టాపర్ అయ్యి ఉండి బాగా చదువుకొని గోల్డ్ మెడలిస్ట్, నేను ఎంఎస్సి, నేను ఈ ఫీల్డ్లోకి వస్తానంటే నీకు ఇష్టం ఉంటే చెయ్యి, ఓకే ఫైన్. అంతేగాని అదేంటి నీ కెరీర్ అంతా పాడు చేసుకుంటున్నావు, నువ్వు రాయొచ్చు కదా, ఇవి రాయొచ్చు, మెయిన్స్ రాయొచ్చు కదా, అలా ఏం చెప్పలేదు. ఆయన క్యారెక్టర్ ఎప్పుడూ లేదు. ఇంకా ఎక్కువ చదువుకుంటుంటే 2 o'clock 3 o'clock అవుతుంటే పడుకోనా, రేపు ఎగ్జామ్ కదా ఇప్పుడు ఎందుకు లేక పడుకో, ఇలా ఉండేది. మీరు ఇందాక చెప్పారు కదా ఒక ప్రశాంతమైన వాతావరణం, అలాంటప్పుడు నేను మా డాటర్కి ఎలా చెప్తాను? సో అట్లా సేఫ్టీ దొరకనంత వరకు టాంబాయ్ లాగానే తయారవుతారు అమ్మాయిలు. ఎప్పుడైతే సేఫ్ గా ఫీల్ అవడం స్టార్ట్ అవుతుందో ఫెమినైన్ సైడ్ బయటకు వస్తుంది. బాగా సీరియస్ అయిపోయింది మన టాపిక్స్. సరే బూతులు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేర్చుకున్నారా? నేర్పిస్తుంది, తిరిగే సొసైటీ నేర్పిస్తుంది. ఏంటంటే మన మాధులత గారితో చేసినప్పుడు కూడా నేను కూడా మాట్లాడతాను బూతులు అని. నువ్వు మాట్లాడడం ఎప్పుడు చూడలేదు, తను మా దగ్గర యాంకర్ గా చేసింది, నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు చూడలేదని అంటే, నో మాట్లాడతాను, బట్ మా ఫ్రెండ్స్ అవి బూతులు అనుకోరు, ముద్దుగా మాట్లాడుతున్నావు అంటే ఇవన్నీ డిఫెన్స్ లో స్టార్ట్ అవుతాయి, తర్వాత క్యూట్ అయిపోతాయి. అదే నేను చదివాను కొంత సైకాలజీ. ఏంటంటే ఎవరైతే కొంచెం అంటే ఆ భయాన్ని దాచుకోవాలని కాదు, లేకపోతే భయం మిగతా వాళ్ళకి కనిపించకూడదు అన్నట్టు ఆ కాంప్లెక్స్ అనేది ఇంకోలా బయటపడుతుంది, ఇన్ఫీరియర్ సుపీరియర్ అవుతుంది, సంథింగ్ లైక్ దట్. అంటే అవసరం లేకుండా వేరే వాళ్ళని కెలకడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి వచ్చే సుపీరియారిటీ కాంప్లెక్స్ కదా. ఇక్కడ డిఫెన్స్ లో మీ విషయం కాదు అసలు, మీరు కంప్లీట్ గా మీరు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. ఏం మీకు అంటే బిగ్ బాస్ 3లో కూడా సీజన్ 3 అప్పుడు నేను చూసాను మీది వీడియో. బిగ్ బాస్ 3 కూడా అంటే వాళ్ళు అభిషేక్ అని పేరు కూడా చెప్పేశారు అప్పుడు మీరు. సో డైరెక్ట్ గా అడిగేశారా కాస్టింగ్ కావచ్చు ఇలా ఉండాలి చెప్పారా ఇంటర్వ్యూలో? నేను మొత్తం చూడలేదండి ఎప్పుడు. ఇవన్నీ వేస్ట్ చెప్పారం అండి అసలు. అంత అంటే ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో చాలా చాలా చెత్త ఉంది, చాలా చాలా. టీవీ ఇండస్ట్రీ కూడా వచ్చిందా? ఇట్స్ ఎవ్రీవేర్. అంటే ఒక్కదాన్ని మాట్లాడితే డజన్ క్యారీ అని వెయిట్ అని చెప్పి మాట్లాడడం మానేసిన కానీ చేంజెస్ చాలా జరగాలి, చాలా నోట్లు తెరవాలి, చాలా లాట్ ఆఫ్ థింగ్స్ షుడ్ చేంజెస్ అయితే చాలా జరగాలి. ఇప్పుడు ఐ డోంట్ లైక్ అంటే చాలా ఎక్కడ అంటే నేను ఏంటంటే ఐఎమ్ నాట్ డెస్పరేట్, నన్ను పట్టించుకోండి, నన్ను ఇది చేయండి, నన్ను వచ్చేయండి, అలా డెస్పరేట్ లేను. బట్ వెళ్తూ అంటే ఉన్న జర్నీ త్రూ మాటల వల్ల, చేసిన సినిమాల వల్ల ఎక్కడెక్కడ తిరిగా, అన్ని ఛానల్స్ తిరిగా, టీవీ షోస్ తిరిగా, ఎక్కడ నాకు ఎంజాయ్ చేయలేకపోతున్నా. అంటే నేను ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ దట్ ఐ కెనాట్ డూ, నేను జాబ్ చేయలేక కాదు, వర్క్ చేయలేక కాదు, కానీ ఎన్వైరన్మెంట్ నాకు రెస్పెక్ట్ఫుల్ ఎవ్రీవేర్. లైక్ వీళ్ళందరూ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. 8 hours మనకి కాల్ స్కెడ్యూల్, షూట్ ఏ షూట్ అయినా సరే, టీవీ అయినా, 8 గంటలు కాల్ స్కెడ్యూల్. ఒక్క టీవీ షో దానికి కాల్ స్కెడ్యూల్ పిలుస్తారు, 3 కాల్ స్కెడ్యూల్ చేస్తారు బ్యాక్ టు బ్యాక్. 8 hours అంటే అవన్నీ మాట్లాడారు. షూట్ ఉంది, ఇవాళ షూట్ ఉందని పిలుస్తారు, ఇవాళ పొద్దున 6 గంటలకు వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock 2 o'clock అప్పుడు అయిపోతుంది. అండ్ పే చేయడం ఒకటే రోజుది పే చేస్తారు. దట్స్ రాంగ్. దెర్ ఆర్ సో మెనీ రాంగ్స్. అండ్ మాట్లాడితే బ్యాన్ చేసేస్తారు. ఇవన్నీ ఇప్పుడు మా టీవీ లిటిల్ గా బ్యాన్ చేసేసింది కదా బిగ్ బాస్ కేసు తర్వాత. బ్యాన్ ఏముంది అంటే సినిమా రిలీజ్ అయింది, ప్రమోషన్స్ కి అమ్మాయిని తీసుకురావద్దని చెప్పేశారు. చూడండి అక్కడ ప్రమోషన్స్ ఓపెన్ చేసి చూడండి, నేను ఉన్నాను. సో అట్లా అంటే ఒక్కదాన్నే మాట్లాడితే నా నోరు మూస్తారు, అందరు మాట్లాడితే బాగుంటుంది. ఎన్ని సినిమాలు అయినాయి ఇప్పటికి? చేసా ఒక 25-30 సినిమాలు చేసిన, కానీ అందులో హిట్ అయినవన్నీ, రిలీజ్ అయినవన్నీ. డైరెక్టర్స్ లో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? చేసిన వాళ్ళలోనా? చేసిన వాళ్ళలోనే మీరు వర్క్ చేస్తారు. శేఖర్ కమల గారు మరి ఉన్నారు కదా ఒకరు చెప్పుకోవడం. శేఖర్ కమల గారు అంటే అందరు షెడ్యూల్ నేను ఎక్కడన్నానండి, అందరు షెడ్యూల్ ఉంటే ఇన్నేళ్ళు ఎట్లుంటా నేను ఇండస్ట్రీలో. అంటే ఇంత మాట్లాడుతూ ఇన్ని సినిమాలు ఉన్నా లేకున్నా ఏది చేసినా నాకంటూ కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, వాల్యూ చేసే వాళ్ళు ఉన్నారు. లేకపోతే నా అలాంటి అమ్మాయి ఇట్లాంటి సొసైటీలో బతకడం కష్టం. ఎప్పుడో యూఎస్ఆర్నో ఏదో కంట్రీకి వెళ్ళిపోయేదాన్ని. పెళ్లి ఆలోచన లేదండి? ఏం లేదండి. మరి ఎట్లా అంటే ఫ్యూచర్ లో
ఎలా గడపబోతున్నారు మళ్ళీ లైఫ్? అంటే ప్రస్తుతం కొన్ని గోల్స్ పెట్టుకున్నా. ఈ సినిమా తీయాలి, ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి, బై లక్ బతికి ఉండి చచ్చిపోకపోతే నెక్స్ట్ ఇయర్ సినిమా తీయాలి. ఇస్ ఇట్ అంటే మీకున్న ప్రాబ్లము దట్ ఈస్ నాట్ సివియర్ కదా, ఆటో ఇమ్యూనిటీ? ఇది సివియర్ అండి, నా మొత్తం బోన్స్ అని అతుక్కుపోయినాయి. ఇట్స్ జస్ట్ దట్ నేను అన్ని ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ పొడుచుకొని వచ్చి కూర్చున్నాను కాబట్టి యాక్టివ్ గా అనిపిస్తుంది. మీకు ఏదైతే చైల్డ్ అబ్యూజింగ్ జరిగిందో మిగతా వాళ్ళకి అలా జరగకూడదు అనేది కూడా ఉంటుంది కదా మీ మైండ్ లో ఉంటుంది, అరే నాకు అలా జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు అనేది. మీరు దాని మీద కూడా మీరు వాయిస్ రేస్ చేసి చేయొచ్చు కదా. చైల్డ్హుడ్ ట్రామా గురించి మాట్లాడుతున్నా, థెరపీకి వెళ్ళండి అని చెప్తున్నా, ఇది చాలు. అబ్యూస్ డీటెయిల్ గా నేను చెప్పక్కర్లే. బేసిక్ గా ఏంటంటే ఏది సేఫ్ కాదు అనేది మనకి సైకాలజీ ఇచ్చేస్తుంది. ఒకసారి థెరపీకి వెళ్ళినామంటే నా వాల్యూ నేను ఏంటో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక స్పిరిచువాలిటీ ఒక మనిషికి ఏం చేయగలుగుతుందో థెరపీ ఆ మనిషికి అది. దేవుడు నమ్మే వాళ్ళు ఏంటంటే స్పిరిచువాలిటీ లీడ్ చేస్తుంది. మనుషులు ఇప్పుడు దేవుడు నమ్మని వాళ్ళు, లేదా దేవుడు అంటే ఒకరు చెప్పడం వల్ల నేను దేవుడిని ఫాలో అవుతున్నా కానీ దేవుడు నాకు పరిచయం కాకుండా నేను దేవుడు అంటే నాకు తెలియదు. వన్ స్పిరిచువాలిటీ కమ్స్ ఇన్ టు లైఫ్, ఈక్వేషన్ చేంజెస్. సో మనిషికి స్పిరిచువాలిటీ దారి తీసుకెళ్లేది సైకాలజీ. సెల్ఫ్ రెస్పెక్ట్ ని పరిచయం చేసేది, మనం వాల్యూ చేసుకోగలిగేది, ఇవన్నీ కూడా మనకు థెరపీ ఇచ్చేస్తుంది. సో బేసిక్ ఏబిసిడీస్ ఆఫ్ సేఫ్టీ మనకు తెలిసిపోతే ఎవరు ఏం మనం మ్యానిపులేట్ చేయలేరు. అవును. ఏంటండి ఆర్జీవి గారిని పెళ్లి చేసుకోబోతున్నారంట, కంగ్రాచులేషన్స్. పెళ్ళే వద్దు నాకు, పెళ్లి మెటీరియల్ కాదంటే ఇది ఒకటి. నాకు అర్థం కాని ఏంటంటే ఇది ఫేక్ న్యూస్ అండి, చిల్లర ఫేక్ న్యూస్. ఇది మళ్ళా నాకు ఒక కేస్ స్టడీ. ఓకే నేను కేస్ స్టడీ అంటే మీరు మీలో నాకు సైకాలజిస్ట్ కనబడుతున్నాడు. ఇక ఆడవాళ్ళందరూ సైకాలజిస్ట్ లో వెళ్తున్నారు, దాని తర్వాత బాగుపడతారు. చెప్పండి న్యూస్ ఏంటి? ప్రపంచం మొత్తం ఫెమినిజం వచ్చి ఆడవాళ్ళని రక్షించడానికి వచ్చింది కానీ మొగోళ్ళని రక్షించేది ఎవరు? మీరే అన్డౌటెడ్లీ. దానిలో అసలు యానిమల్ వర్షన్ నుంచి సాఫ్ట్వేర్ వర్షన్ ని మొగోళ్ళని తీసుకొచ్చేది. జస్ట్ జోకింగ్, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ ప్లీజ్. తీసుకున్నా ఏం చేస్తారులేండి. ఆఫ్టర్ ఆల్ ఐ డ్రాప్ ఇన్ ద ఓషన్. నేను చాలా కాదు, చెప్పండి. ఏంటో మరి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను సావు బతుకులు ఉన్నా, నాకు పైసలు కావాలి కొంచెము, నాకు ట్రీట్మెంట్ కి నాకు సపోర్ట్ లేదు, నాకు పైసలు లేవని నేను క్రౌడ్ ఫండ్ రైజ్ చేసుకుంటే అసలు వైరల్ కాదు కదా, ఎవరు కూడా దిగట్లే. కరెక్ట్, నేను ఆ క్రౌడ్ ఫండ్ గురించి ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ ఇచ్చి క్రౌడ్ ఫండ్ నా దాంట్లో షేర్ చేసి అందరి దగ్గర షేర్ చేస్తే కూడా వైరల్ అవ్వలేదు. కరెక్ట్ ఈ సిచ్యువేషన్ అయిన 1 వీక్ లో ఫేక్ న్యూస్ వైరల్ అయింది. నాకు ఒక 100 మంది ఫోటో పంపించారు, మీమ్స్. అసలు ఎవర్రా మీరు అంతా ఏడుకెళ్ళి వస్తారు, ఆ పిచ్చిన బూతులు వస్తాయి. నాకు క్రౌడ్ ఫండింగ్ కి పైసలు అవసరం ఉన్నాయి, నేను లింక్ ఈ ఇంటర్వ్యూలో షేర్ చేస్తా. ఎవరైతే ఆర్జీవి గురించి ఫేక్ న్యూస్ తోని నన్ను బద్నాం చేసినో మీ అందరికీ చెప్తున్నా, ఇది కూడా మీమ్స్ చేసి క్రౌడ్ ఫండ్ రైజ్ చేయండి. ఫేక్ న్యూస్ వైరల్ చేసుకొని పైసలు సంపాదించుకొని మీకు తిండి ఎట్లా తిట్టుందో నాకు అర్థం అవుతలేదు. ఇంతకన్నా నాకు ఏం చెప్పాలో కూడా మనసు ఒప్పట్లేదు, తిట్టాలంటే కూడా మనసు రావట్లేదు. నోటికి అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఆ ఎల్లో పేజ్ దిశ డైలీ ఏదో ఉందండి ఆ న్యూస్. అదే ఇంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే జనాలు నమ్మేసి ఏమని పెట్టారు చూసారా తమ్ముళ్ళు, పెళ్లి చేసుకుంటాను మోసం చేసిన ఆర్జీవి. అసలు ఆర్జీవి గారు ఎవరినైనా పెళ్లి చేసుకుంటారని చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నమ్మడానికి మీకు బుర్ర ఉందా? నేను పెళ్లి చేసుకునే మనిషి లెక్క కనిపిస్తున్నాను. ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినాను, నేను 2 ఇంటర్వ్యూలు అయితే లిటరల్ గా పెళ్లి నాకు ఎందుకు ఇష్టం లేదు, నేను పెళ్లి మెటీరియల్ ఎందుకు గాను, ఫ్యూచర్ లో పెళ్లిలు ఎందుకు గాను అనే టాపిక్ అయితే మస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆర్జీవి గారిని నేను ఇంటర్వ్యూ చేసిన వీడియోలలో అయితే దాని గురించి కూడా మాట్లాడినా. అంటే కొద్దో గొప్ప చదువుకొని బుర్ర పని చేసి అన్ని సక్రమంగా ఉన్నోడికి ఇది ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. ఎర్రి పుష్పాలు కాకపోతే, ఎర్రి మొగ్గలు కాకపోతే నమ్ముతారు అంతే. ఇంకా ఆ దిశ వాళ్ళని ఏమనాలో వాళ్ళని ఫాలో అయ్యి పిచ్చి ఈ బీప్లు వేస్తారా? నాకు గుర్తులు వస్తుండే బీప్లు ప్లీజ్ వేయండి, మళ్ళీ బాగోదు. ఏం పర్లేదు, అందరూ ఇవన్నీ ఎట్లా మీమ్ చేస్తారో ఎట్లా షేర్ చేస్తారో నాకు అర్థం అవుతలేదు. అందరు కలిసి ఒకటే దగ్గర అంతకన్నా ఏం చెప్పలేదు. ఇప్పటిదాకా గాయత్రి గారు బయటికి రాలేదు అనుకున్నా, ఇప్పుడు పూర్తిగా చూడండి చంద్రముఖిగా మారి డిఫెన్స్ లో పెట్టకపోతే బూతులు రాకపోతే ఇంకేమొస్తాయి చెప్పండి. సో అలా డిఫెన్స్ లో ప్రతిసారి డిఫెన్స్ లో మారిన చంద్రముఖి లాగా మారిన గాయత్రి
3 గుప్తా. ఇక ఇట్లానే మరి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే కోపం రాకుండా డిఫెన్స్ లో వెళ్ళకుండా ఏమవుతారు? కానీ ఫ్లో ఆపకూడదు. కానీ నేను ఇప్పుడు వెళ్ళి ఇంటికి క్లెన్స్ బాత్ చేసుకొని ఇంట్లో సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళల్లో క్లెన్స్ చేసుకొని మెడిటేషన్ చేసుకుంటా. ఇప్పుడు ఈ ఇచ్చిన వల్ల అన్ని బూతులు మాట్లాడాల్సి వచ్చింది. నా దేవుడా నన్ను క్షమించాను, నేను వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాలి ఇంట్లో. అండ్ సెక్స్ పరంగా అమ్మాయిలకి ఏం చెప్తారు, అబ్బాయిలకి ఏం చెప్తారు? అందరూ అన్ని చేయండి కానీ కన్సెంట్ ఒక్కటి నేర్చుకోండి అంతే, అంతకన్నా ఏం చెప్పలేదు. అయ్యో, కన్సెంట్, ఎండ్ ఆఫ్ ద డే కన్సెంట్. అబ్బాయిలు కన్సెంట్, అమ్మాయిలు కన్సెంట్. ఇంకా ఫెమినిజం అని మస్తు మాట్లాడేసినాం, మస్తు అయిపోయింది. ఇప్పుడు అబ్బాయిలను ఎంపవర్ చేసే టైం వచ్చిందని మాత్రం నేను 100% నమ్ముతా. గైస్, ట్రస్ట్ మీ, ఐ సీ యువర్ పెయిన్. మీ బాధను ఎవరు పట్టించుకోరు. మీ నొప్పి వచ్చినప్పుడు అడిగే వాళ్ళు మీ దగ్గర ఉండరు. బాధ వచ్చినా కష్టం వచ్చినా కళ్ళలో నీళ్లు కూడా రాకుండా గుండెని రాయి చేసుకొని కష్టపడి మెషిన్ లాగా పనిచేస్తున్నారు. ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు టేక్ అ బ్రేక్, ఫీల్ యువర్ ఎమోషన్స్ అండ్ హగ్ మోర్. ఇంట్లో మమ్మీని, డాడీని, గర్ల్ ఫ్రెండ్ని, సిస్టర్ని, అందరినీ, కుక్క పిల్లని, రోడ్డు మీద వెళ్ళే స్ట్రేంజర్ని కన్సెంట్తో వెళ్ళి ఒక హగ్ చేసుకోండి. యూ విల్ ఫీల్ బెటర్ అండ్ లెట్స్ ఆల్ హీల్ టుగెదర్. వి నీడ్ ఈచ్ అదర్. చాలండి, బాగా చెప్పారు. నిజం అండి, నిజం, రియల్లీ బాగా చెప్పారంట. ఇప్పుడు అమ్మాయిని ఎంపవర్ చేస్తున్నాం కానీ అబ్బాయిని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ టైం అబ్బాయి గురించి ఒక పాజిటివ్ నోట్ ఇచ్చారు మీరు. అవునా? నేను ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడతాను. నేను చూడటం అబ్బాయి గురించి మాట్లాడతా. కరెక్ట్, అబ్బాయిలు కరెక్టే. అవును, అంటే అక్కడ ఆవిడ చెప్పింది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, నువ్వు కేవలం ఆవిడ చెప్పారు కదా ఏమండి అని చెప్పి నువ్వు అమ్మాయిల్ని మాత్రం అడుగుతున్నావు, అప్పుడు నిన్ను కొడతారు. ఎవరినైనా చేసుకో కానీ కన్సెంట్ చేసుకోవచ్చా, ఎందుకు చేసుకోవాలో చెప్పాలి. ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు ఎన్ని ప్రాంక్ వీడియోస్ చూస్తున్నారు, యూట్యూబర్స్ ఎంతమంది వెళ్ళి ఫ్రీ హగ్స్ అంటే చెయ్యట్లేదా? నేను సీతా ఆన్ ద రోడ్ అనే సినిమాలో గోవాలో ఆ సినిమా క్యారెక్టర్ లో ఫ్రీ హగ్స్ అనే ఒక క్యాంపెయిన్ చేస్తాం అనమాట. యాక్చువల్ గా చేసాం రియల్ గా. మేము గోవాలో హగ్ మీ అని చెప్పి అందరం బోర్డులు పట్టుకొని నిల్చున్నాం, స్ట్రేంజర్స్ తో హగ్ చేసుకున్నాం. ఇట్స్ ఆల్ గుడ్ ప్రాక్టీస్. కానీ మన వాళ్ళకి ఇంకా మురిగిపోయిన బుర్రలతోని టైం పడుతుంది బయటికి రానికి. అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంటుందంటే అని అనుకుంటారు కానీ లేదు, ప్లటానిక్ ఎమోషన్ తో కూడా హగ్ చేయొచ్చు, వేరే ఉద్దేశం లేకుండా కూడా హగ్ చేయొచ్చు అని చాలా మందికి తెలీదు. బోమన్ నావెల్ చదివారా మీరు? ఏమో అండి, నాకు చక్కగా స్కూల్ బుక్ లే చక్కగా చదవలేదు. అన్ఎడ్యుకేటెడ్ కేటగిరీలో ద మోస్ట్ ఎవాల్వ్డ్ అన్ఎడ్యుకేటెడ్ క్రియేచర్ నేను. ఏం చదివారు? బీటెక్ ఫెయిల్ అండి, 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కరెక్ట్. అంటే ఇక టెక్నికల్లీ ఇంటర్మీడియట్, అన్ఎడ్యుకేటెడ్, లిటిల్ బిట్ ఎడ్యుకేటెడ్ అంతే. ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్ లో ఉండే సబ్జెక్ట్. అది ఇప్పుడు అర్థమైంది. ఉండేది ఫినిష్ చేయలేకపోయా బీటెక్ అని, మా అమ్మ కోరిక తీర్చలేకపోయా. మా అమ్మకి చాలా కోరికలు ఉండే నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని, అట్లీస్ట్ బీటెక్ పాస్ అవ్వాలని. ఏం జరగలేదు. ఎలా ఉన్నారు? టచ్ లో ఉంటారా మీ మామ తోటి మీరు ఇప్పటికి? స్టిల్ రేర్లీ. ఓకే. సో ఇలా హ్యాపీగా గడిపండి. తొందరగా ఎంత నొప్పి వచ్చినా ఎంత బాధ వచ్చినా నవ్వుకుంటూ వెళ్ళాలని మాత్రం నేర్చుకున్నా. అప్పుడు ఇప్పుడు బ్లాస్ట్ అయిపోతా, ఏడుపు వస్తుంది కొంచెం. ఇట్లా మనం ఇట్లా ట్రైన్ నడుస్తుంటది, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటది. బట్ దెన్ కీప్ గోయింగ్. ఇంకా ఈ మధ్య అయితే మోర్ హ్యాపియర్. అంటే ఎప్పుడు పోతామో తెలియని టైంలో ఎలాగోలాగా హ్యాపీగా బతికిద్దామని. ఎవరేమనుకున్నా నాకు పరగకూడదు. నేను మంచిగా ఉన్నానా, ఎంజాయ్ చేస్తున్నాను, నలుగురు నవ్వుపిస్తున్నా, నేను నవ్వుతున్నానా, కుక్కతో ఆడుకుంటున్నానా, తింటున్నానా, పంటున్నా, చాలు నాకు. లేదండి, ఆటోమ్యూనిటీ అనేది మీకు తగ్గేది నాకు తెలిసి. అంటున్నారు, ఐ హోప్ ఫర్ ఇట్. అంటే రివర్స్ కేసు ఏంటంటే నవి బోన్స్ అతుక్కుపోయినాయి, ఒకటి కాదు ఒక 6 జాయింట్స్ డిస్క్లు అతుక్కుపోయినాయి. సో చాలా మంది డాక్టర్స్ అనాలిసిస్ చేయడం ఏంటంటే, రుమటాలజిస్ట్ కానీ కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ బ్యాంబూ స్పైన్ అయింది, ఇర్రివర్సిబుల్ అని చెప్పేశారు. బట్ ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఒక ఆశ్రమంకి వెళ్ళి ఒక 1 month అక్కడ ఉన్నాను. సో అక్కడ నాకు చాలా రిలీఫ్ వచ్చింది. అంటే విజిబిల్లీ అంటే వాట్ అని ఎంత షాక్ అయ్యేంత చేంజ్ అయితే చూసాను నేను 1 month ట్రీట్మెంట్ లో.
సో వాళ్ళు చెప్పడం ఏంటంటే రివర్స్ చేయొచ్చు 6 months నువ్వు వచ్చి ఇక్కడ 100% సరెండర్ అయిపోవాలి అన్నారు. ఓకే ఓకే ఓకే. సో అక్కడ వెళ్ళి నేను మరి 6 ఇక్కడ months ఇవన్నీ ఇప్పుడు ఎలా అండి అంటే మూవీస్ వెబ్ సిరీస్ లో లేకపోతే ఇప్పుడు నేనేం ఇంకోటి చేయట్లేదండి. గత 2 months గా అయితే నేను జస్ట్ డబ్బులు కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళతోని వీళ్ళతోని యువర్ గెటింగ్ ఆఫర్స్ ఆఫర్స్ వస్తున్నాయి, బట్ చేసే శక్తి లేదు. ఇప్పుడు మా అంటే ఓకే కూర్చొని ముచ్చట పెడతానేమో అంతగానో ఓకే ఓకే. ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ లెవెల్స్ కాదు, పెయిన్ లెవెల్స్. ఎనర్జీ ఉంది, ఎక్స్ట్రీమ్ ఎనర్జెటిక్ కానీ పెయిన్స్ అంతే. ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉందో దానికి డబుల్ పెయిన్ ఉంది. అట్లీస్ట్ యూ కెన్ సిట్ అండ్ అంతే. ఓకే. నో 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 ఇష్యూ అంటే ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్. ఇప్పుడు నాకు ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయింది, ఇంకో గంట తర్వాత వెళ్ళి పడుకోవాల్సిందే. ఓకే, దట్స్ లైక్ దట్. హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఏమన్నా నా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ లో డొనేట్ చేయండి. మీరు చెప్పండి ఒకసారి మీరు. సో నాది క్యూఆర్ కోడ్ కింద షేర్ చేస్తాను. నా హెల్త్ ఇష్యూ కోసం నేను కొంచెం క్రౌడ్ ఫండ్ రైజ్ చేస్తున్నా. ఐ నీడ్ 12 lakhs ఫర్ దట్. ఇప్పటికి 2.5 లక్షలు ఏమో జమ అయినాయి. ఇంకొక 10 లక్షలు అయితే ఫటాఫట్ మాయమైపోతుంది. ఒక 6 నెలలు మాయమైపోయి ట్రీట్మెంట్ చేసుకొని ఆ రికవరీ జర్నీ డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నా. లేదు ఏదైతే అది జస్ట్ వెయిటింగ్ టు ట్రై థింగ్స్ అండ్ హెల్ప్ మీ అవుట్ యాజ్ అ సొసైటీ ప్రామిస్ ఏంటి అంటే యాజ్ అ హ్యూమన్ గా నేను కోపప్ కాలేకపోతున్నా, ఫెయిల్ అయినాను, ఏదో ఒకటి అయినాను, పడిపోతున్న టైంలో నాకు హెల్ప్ కావాలి, నేను ఊపిరి ఆడట్లేదు, నాకు హెల్ప్ చేయండి అని చేయిలా పైకి చూపిస్తున్నా హెల్ప్ కోసం. సో యాజ్ అ సొసైటీ ప్రామిస్, దయచేసి డబ్బులున్న వాళ్ళందరూ ఎంతో కొంత డొనేట్ చేయండి, షేర్ చేయండి. యూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ డ్యూటీ టు హెల్ప్ మీ అవుట్. బెదిరించట్లేదు, అడుగుతున్నా కానీ బాధ్యతగా అడుగుతున్నా. డూ సంథింగ్ వాట్ ఎవర్ యూ క్యాన్, ఇట్ విల్ హెల్ప్ మీ అండ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ఆల్ ద పీపుల్. అంటే ఇప్పటి వరకు నాకు ఈ 2.5 lakhs కూడా 10,000, 600 చిన్న చిన్న డబ్బులు వేసిన వాళ్ళు. అంటే ఇదంతా పాజిటివ్ మనీ, అంటే నెగటివ్ ఉద్దేశంతో కాకుండా నేను బాగుపడాలి అని ప్రేమతో డబ్బులు వేసిన వాళ్ళందరికీ మీ పాదాభివందనాలు. ఎందుకంటే దిస్ ఈస్ ప్రూఫ్ దట్ ఐఎమ్ లవ్డ్. నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ప్రేమ చేసే వాళ్ళు ఉన్నారు, నా బాగా కోరుకునే వాళ్ళు ఉన్నారు అని చాలా మంది లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను కింద కామెంట్స్ చూస్తూ ఉంటాను మీ గురించి. చాలా అందరూ ఆల్మోస్ట్ 99 కాదు 100% మంచి వైబ్స్, మంచి ఒక పాజిటివ్ నోట్స్ దానిలో ఉన్నాయి. ప్రతి ఇంటర్వ్యూ కింద అదేంటి ఇలా చెప్పావు, అలా చెప్పావు, అది ఇదని చెప్పలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ అనే వస్తుంది ఎక్కువ సార్లు. సో ఓపెన్గా ఉంటారు కాబట్టి. సో ఐ విష్ యూ గెట్ ద క్రౌడ్ ఫండింగ్. ఐ మీన్ థ్యాంక్ యూ అండి. ఏయో మ్యాట్ ప్రొడక్షన్స్ అని చెప్పి ఇంట్రెస్టింగ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. ఇంట్రెస్టింగ్ అంటే మ్యాడ్ అని చెప్పొచ్చు. నేను కూడా వీళ్ళతో చిన్న చిన్న కొలాబరేషన్స్ చేస్తున్నా. నా గురించి అప్డేట్స్ కావాలంటే కూడా యూ కెన్ కమ్ అండ్ చెక్ హియర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.